రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో డిహెచ్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. వెమ్లవాడలో ఈ నెల 10, 11, 12వ తేదీలలో జరిగే డిహెచ్పిఎస్ రాష్ట్ర స్థాయి సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రచయిత కంచ ఐలయ్య, ప్రొఫెసర్ కాశీం తదితరులు పాల్గొంటారని తెలిపారు. దళితులకు అసైన్డ్ భూములు పంచాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాదాసు నర్సయ్య, దయ్యాల నర్సయ్య, దయ్యాల కమలాకర్, చేపియాల గణేష్, సింగారపు గంగారాం, తర్రె నరేందర్, సింగారపు ఆశయ్య, అక్కనపల్లి పోషయ్య, చేపియాల గంగ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి కమ్యూనిస్టుల మూలంగా పేద దళితులందరికీ భూములు వచ్చాయి. కానీ అధికారంలోకి వచ్చినటువంటి పాలక ప్రభుత్వాలు అసైన్మెంట్ చట్టాలను కూడా పక్కకు నెట్టేసి పేదలు ఉన్నటువంటి భూముల్లో, పేదలు ఇళ్ల స్థలాల కోసం, పేదలు దున్నుకోవడానికి, పేదలు ఉపయోగించుకునేటువంటి భూముల్ని కూడా ఇవాళ వాళ్ళకు చట్టాలకు వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకొని ఆ భూములన్నీ కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటిని కమ్యూనిస్టు పార్టీగా, దళిత హక్కుల పోరాట సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరికి చెందాల్సిన భూములు వాళ్ళకే చెందాలి, ఎవరు ఉపయోగించుకోవాల్సిన భూములు వాళ్ళకే ఉపయోగించుకోవాలి. కానీ చట్టాలు ఉన్నాయనో, ప్రభుత్వం ఉన్నాయనేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయనే పేరు మీద ఇవాళ పేదలను, దళితులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు చెందాల్సిన భూములు పకడ్బందీగా పట్టబోలు గుంజుకుంటా అంటే ఇవాళ కమ్యూనిస్టులుగా మేము ఊరుకునే సమస్య లేదు, దళిత సంఘాలుగా మేము ఊరుకునేటువంటి సమస్య లేదు. అందుకే అసైన్మెంట్ భూములు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు సంబంధించిన భూములు కానీ అవి దక్కే వరకు ఇవాళ పోరాటం చేయాల్సిన సందర్భం ఉంది. దానికోసమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములు ఎన్ని వేల ఎకరాలు ఇవాళ పడా ఉన్నాయి. ఆ భూములని పేదలకు దక్కే విధంగా భవిష్యత్తు కార్యక్రమాలను ఇవాళ వెమ్లవాడలో జరిగేటువంటి మా యొక్క సభలో నిర్ణయం చేసుకోవడం జరుగుతూ ఉంది. అందుకే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ భూమి లేని నిరుపేదలందరికీ భూములు ఇస్తానని హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఇండ్లు లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఇండ్లు కట్టిస్తానని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రెండు కూడా అమలు చేసే పద్ధతిలో ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా, దళిత హక్కుల సంఘాలుగా ఇవాళ మేము పోరాటం చేస్తాం.